నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు అనాథ పిండికుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు కూడా అదే చెప్తాము. భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండికుడి జేతవన ఆరామంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అనాథ పిండికుడు రోగగ్రస్తుడయ్యాడు. ఎంతో దుఃఖంలో ఉన్నాడు. భగవానునికి సారిపుత్రునికి విషయం తెలియజేస్తూ తన వద్దకు రావాల్సిందిగా వేడుకుంటాడు. సారిపుత్రుడు ఆనందుని తోడుగా తీసుకొని అనాథ పిండికుని ఇల్లు చేరుకొని కుశల క్షేమాలు అడిగాడు. బంతే, నా పరిస్థితి బాగలేదు, దుఃఖకరమైన వేదనలు కలుగుతూ ఉన్నాయి. ఆ వేదనలు ఇలా ఉన్నాయి అని చెప్పడానికి తెలియడం లేదు. తలనొప్పి ఎక్కువగా ఉంది, వాతం కడుపులో మెలపెడుతూ ఉంది, శరీరం మండిపోతూ ఉంది అని అనాథ పిండికుడు దీనంగా వారికి తెలియజేశాడు. ఇది విన్న ఆదరణీయ సారిపుత్రుడు ఆయనకి ఈ ఇంద్రియాల గురించి, అంటే చక్షువు, శ్రోత, గాన, జిహ్వ, కాయ, మనస్సు ఇంద్రియాల గురించి, అవి స్పర్శించే విషయాల గురించి, వాటి విజ్ఞానం గురించి, అవి వాటి విషయాలను స్పర్శించగా కలిగే వేదనల గురించి, ఆకాశ విజ్ఞాన ధాతువుల సహితంగా 6 ధాతువుల గురించి, 5 స్కందాలు, ఇంకా ఆకాశ ఆయతనం, ఇంకా విజ్ఞాన ఆయతనం, ఆకించిన ఆయతనం, నైవ సంజ్ఞ, నాసన్య ఆయతనం, ఇహలోక పరలోక, ద్రష్ట, శృత, గాన, జిహ్వ, స్పర్శేంద్రియాల అనుభూతి, ఇంకా మనో విచారాల పట్ల ఉపాదానం కలగకుండా ఉండే విధానం, ఇంకా వీటి అన్నిటిలో చిత్తం చలించకుండా ఉండే అభ్యాసం గురించి చెప్పాడు. ఈ సూత్రాన్ని కనుక మీరు చూడాలి అంటే అనాథ పిండికో వాదా సుత్త అని మధ్యమనికాయలో వస్తుంది. సో ఇవన్నీ చెప్తాడు. ఆదరణీయ ఆనందుడు, ఆదరణీయ సారిపుత్రుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అనాథ పిండికుడు తన చలువు చాలించాడు, అంటే శరీరాన్ని వదిలిపెట్టాడు. తర్వాత తుషిత దేవతాలోకంలో దేవపుత్రుడిగా జన్మించడం జరిగింది. ఒక ప్రకాశవంతమైన పున్నమి రాత్రి దేవపుత్రుడైన అనాథ పిండికుడు భగవానుని వద్దకు వచ్చి భగవానునికి ఒక పక్కన నిలిచున్నాడు. అప్పుడు దేవపుత్రుడు భగవానుడితో ఇలా ఋషి సంఘం సేవింపబడుతున్న ఈ జేతవనం అంటే నాకెంతో ఇష్టం. ధర్మరాజైన బుద్ధుడు నివాసముంటున్న ఈ జేతవనం అంటే నాకెంతో ఇష్టం. కర్మ, విద్య, ధర్మం, శీలం, ఉత్తమ జీవనం వీటన్నిటితో మాత్రమే మానవుడు శుద్ధుడు అవుతాడు, అంతేగాని గోత్రంలోనూ ధనంతోనూ కాదు. పండితులు తమ మేలు తామే చేసుకుంటారు, అంటే తమ మేలు తామే చూసుకుంటారు, సరైన విధంగా ప్రవర్తిస్తారు, కారణాలు బాగుగా తెలుసుకొని, అంటే పఠించ సముపాదాన్ని బాగుగా పరిశీలించి తెలుసుకుంటారు. అలా తెలుసుకొని ధర్మాన్ని ధారణ చేస్తారు. ఈ విధంగా వారు శుద్ధులవుతారు. ప్రజ్ఞ, శీలం, ఉపశమనం వీటిలో సారిపుత్రుడు పారంగతుడు, అంటే పండితుడు. అలా పారంగతుడైన భిక్షువు కూడా ఆయన వలె మహాత్ముడవుతాడు. దేవపుత్ర అనాథ పిండికుడు భగవానుడితో ఈ గాథలను పలికి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. అప్పుడు భగవానుడు ఆ గాథలను భిక్షువులకి వినిపించాడు. సో ఈ విధంగా ఆయన బ్రతికి ఉండంగా చేసిన దానాది పుణ్యకర్మల వల్ల తుషిత లోకంలో గొప్ప ధనవంతుడుగా జన్మిస్తాడనమాట. ఈరోజు జేతవనం కొంత శిథిలమై ఉంది. ముఖ్యంగా గంధ కుటీరం అవశేషాలు. ఈ కుటీరంలోనే భగవానుడు 19 వర్షావాసాలు, అంటే 19 సంవత్సరాలు వర్షావాసాలు చేశాడు. గంధకుటి పక్కన ఆనందుడి కుటి. అద్భుత జ్ఞాపక శక్తి కలిగిన ఆనందుడు, భగవానునికి సేవ చేసిన ఆనందుడు, ఆయన నీడలా మెదిలిన ఆనందుడు ఈ కుటీరంలోనే విశ్రాంతి తీసుకునేవాడు. ఇంకా ఆనంద బోధి కూడా ఈ జేతవనంలోనే ఉంది. బుద్ధగయలోని బోధి వృక్షం యొక్క ఒక బ్రాంచ్ అన్నమాట అది. భగవానుడు ఈ వృక్షం కింద కూడా నిర్వాణ సుఖాన్ని అనుభూతి చెందుతూ విహరించాడు. ఇది భగవానుని ప్రతిరూపంగా ఇక్కడ నాటబడింది.
దేవదత్తుడు తన ఆఖరి రోజుల్లో పశ్చాత్తాపడి భగవానుని క్షమాపణ వేడుకోవడానికి జేతవనానికి వస్తూ ఈ సమీపంలోని చెరువులో చేతులు ముఖము కాళ్ళు కడుక్కోవడానికి దిగి మరణించాడు. భగవానుడిపై నిందలు మోపిన చించా మానవిక ఈ సమీపంలోనే మరణించింది. జేతవనానికి సమీపంలోని అంగుళిమాల స్తూపం ఉంది. 999 మందిని చంపిన ఆయన ఇక్కడే ఈ ధర్మ మార్గంలో నడిచి అర్హంతుడయ్యాడు. విపశ్యన అలాంటిది. ఈనాడు కూడా జైళ్లలో ఈ విపశ్యన నేర్పబడుతూ ఉంది. ఎందరో తమ జీవితాలను ఉద్ధరించుకుంటూ ఉన్నారు, బాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ అర్హంత స్మృతి చిహ్నంగా ఈ జేతవన సమీపంలో ఒక స్తూపం నిర్మించబడింది. ఈ శిథిల స్తూపం ఆయన చరిత్రకు సాక్ష్యంగా ఇంకా మిగిలే ఉంది. దీని సమీపంలోనే అనాథ పిండికుడి స్తూపం ఉంది. ఆ సమీపంలోనే ఒక పుణ్యశాల కూడా ఉంది. జేతవనానికి తూర్పున విశాఖ మాత నిర్మించిన పుబ్బారామం ఉండాలి, కానీ దాని శిథిలాల స్థానంలో ఒక గ్రామం నిర్మించబడి ఉంది. ఇప్పటికి కూడా ఈ పవిత్ర భూమి అప్పటి పవిత్ర తరంగాలను వెదజల్లుతూనే ఉంటుంది. ఈ విధంగా అది విపశ్యన ధ్యానం చేసే వాళ్ళకి చాలా ప్రేరణాత్మకమైన చోటు అని చెప్పవచ్చు. సో పురాతన అంటే పాలి సాహిత్యంలో చూసుకుంటే ఏకం సమయం భగవ సావత్యం విహరతి జేతవనే అనాథ పిండిక ఆరామే అంటే ఆయన అనాథ పిండికుడి ఆరామంలో ఒకానొక సమయంలో ఉన్నాడు అని అర్థం అనమాట. ఎన్నోసార్లు, ఎందుకంటే ఎక్కువ ప్రవచనాలు ఇక్కడ చెప్పబడినట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. సో ఆనాడు ఈ విధంగా ఆ ఆరామ స్థలం కోటాను కోట్ల బంగారు కార్షపణాలతో కొనబడి ఇంకా అంత ధనంతో ఆ విహారాన్ని నిర్మింపబడి ఎందరికో ధర్మ ప్రేరణనివ్వడంలో ఆ ధనం, ఆ బంగారం ఈ ధర్మ ప్రేరణకు సరిరావనే విషయం తేటతెల్లమైంది. ఇది అనాథ పిండికుడి ప్రజ్ఞా దృష్టికి నిదర్శనం. జేత రాకుమారునికి ఈ విషయం అర్థమవ్వడంలో ఆయన కూడా అమరుడయ్యాడు. సో ఈ విధంగా ఇప్పటికి కూడా మనం జేతవన విహారానికి వెళ్ళినట్లయితే కనుక శ్రావస్తిలో కొన్ని చూడొచ్చు, కొన్ని ఆనందబోధి చూడొచ్చు, ఇంకా అప్పటి శిథిలాలైన కుటీరాలు చూడొచ్చు. సో ధర్మం నిలిచి ఉండాలి అంటే భిక్షువులు గృహస్థులు ఇద్దరు కలిసికట్టుగా ఉన్నప్పుడు, కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడే ఈ ధర్మాన్ని చిరకాలం వరకు నిలబడుతుంది. కేవలం భిక్షువులే ఉంటే ధర్మాన్ని అందరికీ అందించడం వీలు కాదు. అది గృహస్థులు ఇంకా భిక్షువులు ఇద్దరు కలిసి చేసినప్పుడు మాత్రమే ఈ ధర్మం ఇంకా పరిపూర్ణమవుతుంది. ఎక్కువ కాలం బుద్ధ శాసనం అనేది మనగలుగుతుంది. కేవలం గృహస్థులు ఈ ధర్మాన్ని పరిశుద్ధమైన రూపంలో ఉంచలేరు. అందుచేత ఇద్దరు కలిసి ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే కలిసికట్టుగా పని చేయాలి. సో ఈ విధంగా అనాథ పిండికుడు ముఖ్యమైన అగ్ర ఉపాసకుల్లో అంటే గృహస్థు ఉపాసకుల్లో ఒకడుగా పేరు పొందాడు. సో ప్రతి బుద్ధుడి కాలంలో ఇలాంటి ఒక ఉపాసకుడు ఉంటాడు. అనాథ పిండికుడు లాంటి ఒక గొప్ప ఉపాసకుడు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు జన్మలో సంకల్పం చేసుకుంటారు. ఎవరో ఒక అగ్ర ఉపాసకుడిని చూసి నేను కూడా ఈ విధంగా అగ్ర ఉపాసకుడిగా పుట్టాలి అని సంకల్పం చేసుకుంటారు. దానికోసం ఎన్నో జన్మల్లో వాళ్ళ యొక్క పుణ్యపారమితలను పెంచుకుంటూ ఒక బుద్ధుడి కాలంలో వాళ్ళు జన్మ పొంది ఈ విధంగా బుద్ధ శాసనానికి సేవ చేస్తారు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.